అధికార కాంగ్రెస్ పక్షం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆలేరు కాన్స్టిట్యున్సీకి, మా సొంత కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. సొంత ఇంటికి ఎవరు వచ్చినా కూడా మనం గౌరవంగా ఆహ్వానించాలి కాబట్టి పోయినాం, ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం, అభివృద్ధి పనులు ఆ కార్యక్రమాల్లో పాల్గొని రావడం జరిగింది. సో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేసి తీరుతామనేటువంటి ఒక మాట చెప్తూనే రెండో మాట కేసీఆర్ అంటే దయ్యాల రాష్ట్ర సమితిగా మారిపోయింది, అది బీఆర్ఎస్ కాదు అది డిఆర్ఎస్ అనేటువంటి మాట చెప్పడం జరిగింది. నిన్న తిరుమలాపురం కాడ ఆలేరు కాన్స్టిట్యున్సీ బార్డర్ విలేజ్ అయినటువంటి తిరుమలాపురం కాడ నిన్న బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఆ తర్వాత సీతక్క గారు, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఇట్లా అందరు కూడా హాజరైనారు. ఈ గంధమల్ల రిజర్వాయర్ని శంకుస్థాపన చేసిరు. నేను ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను మండలిలో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటగా మాట్లాడింది గంధమల్ల రిజర్వాయర్ గురించే. ఇవాళ అది శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన జరిగినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆలేరులో ఆయన ఒకే దగ్గర నుంచి వాటిని ఆవిష్కరించడం జరిగింది. తరువాత బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. బహిరంగ సభలో మాట్లాడినటువంటి సందర్భంలోనే బీఆర్ఎస్ పైన తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి గారు. సో ఒక రకంగా ముఖ్యమంత్రి గారి స్పీచ్ను అబ్జర్వ్ చేస్తే కొద్దిగా ఎన్నికలకు పోతున్న మూడ్లో కనిపిస్తూ ఉంది ఆయన స్పీచ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే. సో ఏదేమైనప్పటికి కూడా నిన్న బహిరంగ సభ చాలామంది వచ్చారు, చాలామంది ప్రజలు ఆ కార్యక్రమానికి వచ్చేసారు. ఆ కార్యక్రమంలో అయితే కొంతమంది మన వాళ్ళు కూడా అక్కడిక్కడ బస్సులలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడితే కొద్దిగా ఏది భోజనం కాడ ఇబ్బంది అయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మరి దాంట్లో కూడా అంటే మగవాళ్ళకి 500, ఆడవాళ్ళకి 300 చొప్పున ఇస్తామన్నారు. దిగిన తర్వాత ఫోటో పెడితే ఇస్తారట అని చెప్పారు. సో ఏదేమైనప్పటికీ కూడా నిన్న బహిరంగ సభ మంచిగానే జరిగింది. జరిగినటువంటి సభకు చాలామంది హాజరయ్యారు. ఇక ఈ గంధమల్ల రిజర్వాయర్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్టు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉన్నట్టుంది, అది వాళ్ళు చేస్తున్నట్టున్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక సంస్థ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవి కనిపించినాయి నిన్న ముఖ్యమంత్రి గారు. ఇక లోకల్ బాడీ ఎన్నికలకు త్వరలోనే పోతున్న సంకేతాలుగా ఆయన స్పీచ్ను బట్టి అర్థమైంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.